హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీగా ఉండే మసాలా వడను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్లో లేదంటే పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కట్టించడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం ఇలా చేసి పెట్టండి, చాలా హెల్తీ రెసిపీ అండి. ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. పైనుంచి ఆ పప్పులు తలుగుతుంటే క్రిస్పీనెస్ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా ఈ స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చండి. అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ మసాలా వడను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ నేను మసాలా వడ కోసము శనగపప్పును నేను ఒక 3 గంటల పాటు నానబెట్టుకున్నానండి. 1 కప్పు శనగపప్పు తీసుకున్నానండి. మీరు కప్పు గ్లాస్ కొలతోనైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మెజరింగ్ కప్తో 1 కప్పు శనగపప్పు తీసుకొని దీన్ని ముందుగా బాగా వాష్ చేసుకొని ఒక 3 గంటల పాటు నానబెట్టుకున్నాను. చూడండి, చాలా మెత్తగా నానిందండి. ఇక్కడ అదే కప్పుతో నేను 1/2 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఇలా 2 పప్పులు వేసుకొని చేయడం వల్ల మసాలా వడ చాలా టేస్టీగా వస్తుందండి. దీన్ని కూడా 3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే మీరు గంట సేపు అయినా వేడి నీళ్ళలో నానబెట్టుకోవచ్చండి. ఇలా బాగా నానబెట్టుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసుకోవాలండి. అందుకే ఇక్కడ నేను ఇలాంటి జాలి గరిటె పెట్టుకొని దాంట్లో పప్పుల్ని వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కకు పెడితే దాంట్లో నీళ్ళంతా పోతుందండి, డ్రైగా అయిపోతుంది పప్పు. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా 2 పప్పుల్ని మిక్స్ చేసుకోవాలండి. వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇక్కడ నేను 4 నుంచి 5 టేబుల్ స్పూన్ దాకా ఇలా పప్పుని తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇలా పప్పుల్ని తీసుకోవాలండి, పక్కకు పెట్టుకోవాలి. తర్వాత చెప్తాను ఆ పప్పుని ఏం చేయాలో. మిగతా పప్పుని మనం మిక్సీ జార్ తీసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల వడలు చాలా క్రిస్పీగా ఇంకా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు దీన్ని వాటర్ వేయకుండా మధ్యలో ఆపుతూ పల్సిస్తూ ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు గిన్నెలోకి తీసుకోవాలండి. మరి మెత్తగా గ్రైండ్ చేద్దండి, కాస్త బరకగా గ్రైండ్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ క్రిస్పీనెస్ బాగా రావడానికి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు. దీనిలో నేను మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ సోంపు 1 టీ స్పూన్ వేస్తున్నానండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. సోంపు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్వాలేదండి. ఇక్కడ అరుగుదల కోసం నేను ఒక 1/2 టీ స్పూన్ అజ్వైన్ వేసుకోవాలండి. వాము వేసుకోవాలి. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా తరిగిన కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. మీరు కావాలంటే పుదీనా ఉంటే కూడా వేసుకోవాలండి. నేనైతే నా దగ్గర లేదని వేయలేదండి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఒకవేళ మీరు అల్లం అయినా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే వెల్లుల్లి అయినా సన్నగా ముక్కలైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ముందుగా ఇక్కడ వడల కోసం ఆయిల్ని వేడి చేసుకుంటున్నానండి. ఆ ఆయిల్లో నుంచి 1 టేబుల్ స్పూన్ వేడిగున్న ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఆయిల్ కూడా వడలు తక్కువ పీలుస్తాయి, ఇంకా క్రిస్పీగా కూడా వస్తాయి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ నాకు రికార్డ్ కాలేదండి, అందుకే దీంట్లో ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్నాం కదండి, ఆ పప్పును కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసినప్పుడు ఆ పైన ఆ పలుకులు తలుగుతుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి వడలకు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండికి పల్చగా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మీరు దాంట్లో బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటే చూడండి, అది కూడా 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, అరిచేతిలో ఇలా ఉంచి రౌండ్ బాల్ లాగా ఉంచి ఇలా ప్రెస్ చేస్తే సైడ్లో మనకు పల్చగొచ్చి లోపల మధ్యలో కాస్త లావుగా వస్తుందండి. అప్పుడు వడలేమో పర్ఫెక్ట్గా వస్తాయి, క్రిస్పీగా కూడా కాలుతాయి. చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. చూడండి, చుట్టూతో అంతా కాస్త సన్నగా ఉంటుంది.
ఇలా చేస్తే వడలు చాలా పర్ఫెక్ట్గా ఇంకా క్రిస్పీగా వస్తాయండి. చూడండి, ఇలా మనం 2 చేతులను ఒక దగ్గర చేసి ఇలా అరిచేతులను ఇలా ప్రెస్ చేస్తే కరెక్ట్గా ఒత్తుతాయండి. చూడండి, ఇలా చాలా బాగా పర్ఫెక్ట్గా వడలు వస్తాయండి. ఇప్పుడు ఇదే విధంగా అన్ని వడలు ఇలా ప్లేట్లో చేసుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత వేసేటప్పుడు మాత్రం స్టవ్ని సిమ్లో ఉంచుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్కి ఫ్రై అయిపోతాయి కానీ లోపల పచ్చిదనం ఉంటుందండి. అదే మీరు లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి, లోపల నుంచి బాగా వేగుతాయి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వడలను కూడా వేయించుకోవాలండి. ఒక్కొక్కటి వేస్తూ ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. అప్పుడే మనం ఇలా గరిటెతో మిక్స్ చేద్దండి. ఒక 2 నిమిషాల తర్వాత సెట్ అయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి, లేకుంటే అవి ఆయిల్లో విరిగిపోతాయండి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇలాంటి టెక్స్చర్ రావాలండి. ఇదే విధంగా మిగతా వడలన్నిటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వడలు ఒక్కసారి మీరు తిన్నారంటే మీ ఫేవరెట్ అయిపోతాయండి. అంత టేస్టీగా చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అన్ని వడలను ఇదే విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదే వడలో మనం ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ వడలతో పాటు పచ్చిమిరపకాయలు తీసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. పైన పప్పులు తగులుతుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. టీ టైం స్నాక్స్కి అయితే ఇది చాలా బెస్ట్ స్నాక్స్ చెప్పొచ్చండి. అంత బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక 5 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి. పప్పులు నానబెట్టుకుంటే చాలు, చేయడం అయితే నిమిషాల్లో చేయొచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ మసాలా వడని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ ఒక తుంచి చూపిస్తాను చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇక్కడ తుంచితేనే తెలుస్తుంది, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలా మనం పచ్చిమిరపకాయ పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. బెస్ట్ స్నాక్స్ చెప్పొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.